ఈ చిన్నారి రిక్కీకి పుట్టిన కొద్ది రోజులకే వీపుపై రెక్కలు మొలిచాయి. తల్లి రహస్యంగా ఉంచిన 3 నెలల్లో అవి బాగా పెరిగి బట్టలు చిరిగాయి. టేపు కట్టినా రెక్కలు మాట వినలేదు. చేసేదేమీ లేక బట్టలు కత్తిరించగా రిక్కీ స్వేచ్ఛగా ఎగరడం మొదలుపెట్టాడు. రిక్కీ పెరిగే కొద్దీ రెక్కలకు ఈకలు వచ్చాయి. గాయాలు కాకుండా ఉండేందుకు తల్లి స్పాన్స్తో రక్షణ పరికరం హెల్మెట్ తొడిగింది. తల్లి, అక్క చేతులు వదిలేయగానే రిక్కీ మొదటిసారి గాలిలోకి ఎగిరాడు. కాంతికి సున్నితంగా ఉండటంతో లైట్ బల్బులను తాకడానికి ప్రయత్నించేవాడు. కాలిపోకుండా ఉండేందుకు తల్లి వెంటనే లైట్లను ఆర్పేసింది. ఒకరోజు తల్లి రిక్కీని, అక్కను వెంటబెట్టుకుని సూపర్ మార్కెట్కు వచ్చింది. ఒక్క క్షణంలోనే రిక్కీ షాపింగ్ కార్ట్లో కనిపించకుండా పోయాడు. అతని కోటు మాత్రమే మిగిలింది. అందరూ భయంతో సూపర్ మార్కెట్ పైభాగాన్ని చూశారు. అక్కడ ఒక పిల్లవాడు స్వేచ్ఛగా ఎగురుతున్నాడు. కింద ఉన్న బాటసారులు వెంటనే ఫోన్లు తీసి అద్భుత దృశ్యాన్ని రికార్డు చేశారు. తల్లి, అక్క రిక్కీని వెంబడిస్తూ పరుగులు తీశారు. గాయాలు చేసుకుంటాడని భయపడ్డారు. తల్లి గట్టిగా అరిచినా రిక్కీ అప్పటికే ఆనందంలో మునిగి ఉన్నాడు.